హాయ్ అండి. ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే వివాదం నడుస్తుంది. 'రణ్వీర్' ఎవరైతే ఉన్నారో యూట్యూబర్, ఒక ఛానల్ ఉంది అతనికి. 'బీర్ బైసిప్స్' అనేది ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ నేను రీసెంట్‌గానే ఒక వీడియో చూశాను. ఎవరైతే ఈ 'తుంబాడ' సినిమా హీరో ఉన్నారో ఆయన సినిమా అయితే ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూశాను. సౌత్ ఇండియా సినిమాల గురించి వాటి గురించి మాట్లాడుతూ మంచి మంచి టాపిక్స్‌కి మాట్లాడుతూ ఉంటాడు. వేరే ఛానల్ కూడా ఉన్నాయి ఇతనికి 'రణ్వీర్‌కి'. వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆధ్యాత్మికత ఏదైతే మన మహాభారతాలు, పురాణాల గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు. మంచిగా చెప్తూ ఉంటాడు. కానీ నిన్న ఒక షోలో, ఇండియన్‌కి సంబంధించిన ఒక పెద్ద షోలో అయితే ఆహ్, ఒక కాంట్రోవర్షియల్ మాట అయితే అన్నాడండి. ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక వాడైతే వాడాడు. అది మనం పలకడానికి కూడా, ఎందుకంటే మీరు అందరికీ ఇప్పటికి తెలిసుంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏందంటే, అలాంటి వ్యక్తులు మన సమాజంలో పెరిగిపోతున్నారనేది నా బాధండి. చాలా చాలా బాధేస్తుంది. రీసెంట్‌గా మనం తెలుగులో గూడా చూసాం. దాన్ని చాలామంది గూడా ఖండించారు. ఒక యూట్యూబర్‌లో ఒక ఒక తండ్రి, కూతురు మధ్య జరుగుతున్న ఒక చిన్న పిల్ల, 3, 4 ఏళ్ల పిల్ల, తండ్రికి మధ్య వాళ్ళు కాన్వర్జేషన్ ఒకటుంటే దాన్ని ఎలా చిత్రీకరించి, దాన్ని ట్రోల్ చేసి ఎలా మాట్లాడారో చూసాం. అదొక దరిద్రం అనమాట. అది మాట్లాడ కూడా ఉండదు. అలానే ఈ 'రణ్వీర్' అనేవాడు కూడా, చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారండి. ఆడవాళ్ళు ఉన్నారు. అసలకి వాళ్ళు నవ్వుతున్నారు అతను చెప్తుంటే. అసలకి ఆహ్, ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు అసలు మనం మాట్లాడడానికే సిగ్గుచేటుగా ఉంటుంది. అలాంటివి జరగకూడదని కూడా మాట్లాడుకుంటా ఉంటాం. మనం మన కళ్ళలో కూడా ఊహించం అలాంటివి. వాడు డైరెక్ట్‌గా అన్నాడండి. వాడనే పదం ఎందుకు వాడుతున్నాడంటే, వాడికి అంత సంస్కారం లేదు. వాడికి పెద్ద 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 ఛానెల్ ఉంది. కొన్ని కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికైతే. చాలా ఎంత రెస్పెక్ట్‌గా ఉండాలి అతను ఈ సమాజం పట్ల, ఎలా ఉండాలి. కానీ అతనైతే ఆ వర్డ్ ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు. వాడు తర్వాతైతే సారీ చెప్పాడు. హర్ట్ అయ్యి ఉంటే, హర్ట్ అయ్యేదేందిరా భాయ్! ఇప్పుడు మీ అమ్మ నాన్నలని నువ్వు చూస్తావా అట్లా? కాబట్టి వాడైతే వరస్ట్ గాడండి. వరస్ట్ గాడు. ఒక్కసారి మాట మన నోట్లోంచి బయటకొచ్చిన తర్వాత అది చాలా తప్పు అయితుంది. ఎందుకంటే నీకు అంతమంది, కోట్లాది మంది నిన్ను అభిమానిస్తున్నప్పుడు, నీకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, నువ్వు ఇచ్చే సందేశం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇచ్చే సందేశం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. కనీసం సమాజానికి ఉపయోగపడకపోయినా పర్లేదు, చెడైతే జరగకూడదు. నువ్వు చెప్పిన మాటలు సమాజానికి ఒక చెడుగా వెళ్తున్నాయి. దాని గురించే చర్చ అంతా నడుస్తూ ఉంది. అతను ఒక్కడి గురించే కాదండి ఈ టాపిక్ నేను మాట్లాడేది. మన తెలుగులో కూడా చాలా మందిని చూసాం కదా, ఆల్రెడీ చూసాం. దాని గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు జరిగిన ట్రోలింగ్ ఏదైతే ఉందో, ఒక కూతురు తండ్రి కూతురు మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, దాన్ని ఎలా చిత్రీకరించారు ఈ యాదవ నా కొడుకులు అనేది మనం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే మన సినిమా యాక్టర్ కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. అందులోనూ ఒకసారి బాలకృష్ణ కూడా ఒక మాట అన్నాడు. అప్పుడు కూడా చాలామంది ఖండించారు బాలకృష్ణని. అమ్మాయి కనబడితే అదేదో అన్నాడు ఒకటి. కాబట్టి బాలకృష్ణ కూడా చాలాసార్లు నోటుతోటి ఇలాంటి దురుసైతే ఉంటుంది. అంటే మనం ఏంటి, మన సమాజానికి ఏమి ఇస్తున్నాం? మనం పెద్ద మనుషులుగా ఉంటున్నాం, లేకుంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఎంత హుందాగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనేది అందరూ మర్చిపోతున్నారండి. వేరే మైకంలో, వేరే లోకంలో ఉండి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం అక్కడ అతను ఆ మాట అన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఖండించలేదు. అది మెయిన్ బాధ అండి. ఇప్పుడు ఆ మాట విన్న వెంటనే ఆ ఛానల్ షూట్ జరిగినప్పుడు కనీసం ఆ మాట అన్న తర్వాత అక్కడ ఉన్న యాంకర్స్ కానీ, లేకుంటే అక్కడ ఉన్న లేడీస్ ఎవరైనా సరే ఎమ్మటే అబ్జెక్షన్ పెట్టి, లేకుంటే నువ్వు చెప్పింది తప్పని చెప్పి ఆ వీడియోని అసలు అప్లోడ్ చేయకూడదు. కానీ అప్లోడ్ చేసి మీరు తర్వాత డిలీట్ చేయడం ఎందుకు? అప్పుడే మీరు చూసినప్పుడు అక్కడున్న ఆడవాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. మరి వాళ్ళకి సిగ్గు శరం లేదో నాకు అనిపించింది. సరే, ఓవరాల్‌గా ఏదైనప్పటికీ ఇలాంటి బాలకృష్ణ లాంటోళ్ళు, లేకుంటే కొంతమంది యూట్యూబర్స్ ట్రోలింగ్ పేరుతోటి మరీ అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు మన సమాజం ఇప్పుడు ఇంతలా ఉందంటే ఒకటే కారణం అండి. ఎందుకంటే మీరు గమనిస్తే మన ఇండియాలో ప్రపంచం మొత్తం మనకెళ్ళి చూస్తుంది. మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలని ఒకప్పుడు అవహేళన చేశారు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు? ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు? ఏంటి కట్టుబాట్లని, మూఢనమ్మకాలు అని మనల్ని ఎక్కిరించినోళ్ళే ఇప్పుడు అదే సమాజం మనల్ని కొనియాడుతుంది. మన ఆచార వ్యవహారాలని, మనం పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి చేసుకోవడానికి ఎంత భయపడతాము, విడాకులు ఇయ్యాలంటే ఎంత భయపడతాము అనేది ఇంతకుముందు చాలా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే వెస్టర్న్ కల్చర్ ఉందో మన దేశంలోకి చాలా ఇమిడిపోతూ ఉంది. రోజు రోజుకి ఇమిడిపోతూ ఉంది. అది నాకు చాలా అయితే బాధేస్తూ ఉందండి. చాలా బాధేస్తుంది. ఎందుకంటే మనం ఒక అమ్మాయిని పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయితోటి విడాకులు తీసుకోవాలంటే ఎన్ని కారణాలు చూపిస్తాం, ఎంత మనోవేదన చెందుతారు అమ్మాయి గానీ, అబ్బాయి గానీ. అలాంటిది ఇప్పుడు సింపుల్‌గా విడాకులైతే అయిపోతూ ఉన్నాయి ఒక పక్కన చిన్న చిన్న కారణాలకి. అలానే ఇంకా చాలామంది మాకు పెళ్ళే వద్దంటారు కొంతమంది. అలానే కొంతమంది అయితే రీసెంట్‌గా ఒక సినిమా చూశానండి. అది నిన్న నైట్ చూశాను ఒక సినిమా. నిన్న నైట్ ఒక సినిమా చూశాను. 'జేఆర్ రవి' గారంటే నాకు చాలా ఇష్టం. ఒక తమిళ్ సినిమా ఓటీటీలో వచ్చింది. నిత్య మీనన్ గారు హీరోయిన్‌గా చేశారు. ఆ సినిమాలో దరిద్రం ఎట్లా ఉందంటే, నిత్య మీనన్
పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కనాలనుకుంటుంది. ఇంతకన్నా దరిద్రం ఏముంటదండి నాకు అర్థం కావట్లా. సరే ఆ అమ్మాయి కనాలనుకుంటుంది. సరే ప్రెగ్నెన్సీ అయింది. ఇప్పుడు కొన్ని వచ్చినాయి కదా! పెళ్లి కాకుండానే ఎలా ప్రెగ్నెన్సీ అవ్వాలో కొన్నైతే ఉన్నాయి. ఆ ప్రాసెస్‌లో అవుద్దండి. రేపొద్దున ఈ అమ్మాయి చనిపోద్దనుకుందాం. ఇప్పుడు ఎవరైతే నిత్య మీనన్ పిల్లనో కనిందనుకుందాం. కన్న తర్వాత వాడు పెద్దోడు అవుతా ఉంటాడు. ఒక 4, 5 సంవత్సరాలు వస్తాయి. సడెన్‌గా ఈమె చనిపోయిందనుకుందాం. చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటండి? అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? నాకు అర్థం కావట్లే. ఆ అమ్మాయిని ఎవరు చూడాలి? టేక్ కేర్ ఎవరు చేసుకోవాలి? అదే ఇద్దరు మొగుడు పెళ్ళాలుంటే ఒకళ్ళు చనిపోయినా ఒకళ్ళుంటారు. ఆ అమ్మాయిని, అబ్బాయిని గాని టేక్ కేర్ చేస్తారు. ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు ఇలాంటి చాలా కల్చర్స్ అయితే మనకైతే వస్తున్నాయండి. దరిద్రం అంటే దరిద్రం వస్తుంది. ఆ నయనతారేమో సరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు తప్పు. వాళ్ళ ఇండివిడ్యువల్ ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని మనం ఎక్కువగా వాటిని డీప్‌గా వెళ్ళకూడదు. కానీ నేను చెప్పేది సమాజం ఇట్లా అయిపోతుందనేది నా ఆవేదన. అంతకు మించి ఏం లేదండి. ఎందుకంటే మీరు చూసుకుంటే నయనతార ఎలా పిల్లలు కానీ ఎందుకు చూసాం మనమైతే. సరే ఆమె పర్సనల్ విషయం మనం ఎక్కువ మాట్లాడకూడదు. నేను చెప్పేది ఎందుకంటే మన సమాజం ఇంత స్ట్రాంగ్గా ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఎదవ నా కొడుకులందరూ వచ్చేసి మన సమాజాన్ని అయితే భ్రష్టు పట్టిస్తున్నారండి. నిన్నగాక మొన్న వీర్రాఘవరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు రణవీర్ లాంటి కావచ్చు, బాలకృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, మన సంస్కృతి మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ నీతులు చెప్తారండి. నీతులు చెప్తారు. మళ్ళీ బాలకృష్ణ చూస్తే పెద్ద పెద్ద పురాణాలు స్టేజ్ మీదకి వస్తే పెద్ద పెద్ద వేదాంతమంతా మాట్లాడతారు. మళ్ళీ ఇలాంటి సోది పనులు అయితే చేస్తూ ఉంటారు. అలానే ఈ నయనతార అలానే మంచి పెద్ద పెద్ద చెప్తూ ఉంటుంది. మన ఏదో ధనుష్ మీద కేసు కూడా పెట్టడం చూసాం. మనం ఏం చేసే వ్యాపారం ఏంటో తెలియదు మనకి. అలానే ఈ రణవీర్ సింగ్ అనేవాడు చాలా ఆధ్యాత్మికంగా అన్ని చెప్తూ ఉంటాడు. కానీ చేసే వ్యాపారాలన్నీ లంగా పనులు చేస్తున్నాడు. ఇలా అయితే చాలా చాలా సమాజం అయితే వేరే తప్పుదారులు అయితే వెళ్తుందండి. కానీ ఎప్పటికైనా మన సమాజాన్ని కాపాడేది మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలండి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి, పోషించాలి. వాళ్ళనైతే మళ్ళీ వేరే ప్రయోజకులకు చేస్తూ ఉండాలి. మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎంత బాగా పెంచినప్పటికీ వాళ్ళు పెద్దయ్యేసరికి ఎలా మారతారనేది మనం గెస్ చేయలేకపోతున్నాం. వీళ్ళంట్లాగా తయారవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఖచ్చితంగా వాడిని మంచిగానే పెంచుంటారు. కానీ తర్వాత మన చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మన చేతుల్లో ఉండదండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈరోజు అనుకోకుండా నేను నా కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. బైక్ పార్కింగ్ దగ్గర రాగానే ఒక 10 రూపీస్ నోటు కింద కనపడింది. తీసుకో చెప్పాను మా వాడికి. చెబితే మన డబ్బులు కాదు నాన్న అన్నాడు. సరే తీసుకోరా పర్లేదు ఎవరైనా అడిగితే ఇద్దాంలే అన్న. వాడు ఫస్ట్ తీసుకోవడానికి మన డబ్బులు కాదు నాన్న అని చెప్పాడు. ఎందుకంటే ఆ డబ్బులు కనపడ్డా వాడు అట్రాక్షన్ కాలేదు. అంటే వాడు పెరిగిన వాతావరణం అలా పెరిగాడు కాబట్టి టక్కనే వేరే పిల్లలు ఏం చేస్తారు అంటే వేరే పిల్లలు అనేది నేను తప్పుగా చెప్పట్లేదు. వీడేం చేశాడు టక్కని తీసుకోవచ్చు కానీ తీసుకోలేదు. వాడు పెరిగిన వాతావరణం అలా ఉంది కాబట్టి దేని గురించి ఆశించకూడదని పెంచాం కాబట్టి వాడు ఆ డబ్బులు తీసుకోవాలంటే 10 రూపాయలు తీసుకోలే టక్కన. తీసుకోకుండా నేను తీసుకోని చెప్పినా కూడా వాడు తీసుకోలే. మన డబ్బులు కాదు నాన్న అన్నాడు ఒక మాట. అనగానే ఏమనిపించింది అరే మరి అప్పుడు ఆటోమేటిక్గా వాడు మంచి వేలోనే పెరుగుతూ ఉన్నాడు నా కొడుకైతే. వాడు పెద్ద అయినాక ఏమవుతాడో మనం చెప్పలేమండి. కానీ మనకి సాధ్యమైనంత వరకు మన 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 సంస్కృతి సాంప్రదాయాలు అయితే వాడికైతే నేర్పిస్తూ పెంచాలి. సమాజం ఇలా ఉంటుంది నాన్న, ఇలా ఉంటుంది నాన్న. పెళ్లి చేసుకుంటే పెళ్ళాంతోనే ఉండాలి. వేరే అక్రమ సంబంధాలకు పోకుండా లేకుంటే ఇప్పుడు చాలా చండాలమైనవి వచ్చినాయి కాబట్టి మేము మాట్లాడలేము. ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటూ వస్తూ ఉండాలి. ఇవన్నీ మనం చెప్పినా సరే ఏదోటే జరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనం ఏం చెప్పలేకపోతున్నాం. సరే ఇదండి నా ఆవేదన ఒక్కటే. మన ఆచార సంప్రదాయాలు అయితే పాటించండి. అదే మన దేశాన్ని కాపాడుతుంది. ఎందుకంటే చాలా దేశాలు నాశనం అయిపోయినాయండి. చాలా దేశాలు నాశనం అయిపోయినాయి. మీరు చూసాం కదా! మన దేశం క్రిస్టియన్ దేశంగా కాకుండా ఉండటానికి, ముస్లిం దేశంగా కాకపోవడానికి కారణం మన సంస్కృతి సాంప్రదాయాలు మనం గట్టిగా పాటించాము. అవి అవలంబిస్తున్నాము. దానికోసం ఎంత దూరం వెళ్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. వాటిని చెడగొట్టే విధంగా ఈ వెస్టర్న్ కల్చర్‌ని మన దాంట్లో ఇంక్లూడ్ చేయొద్దండి ప్లీజ్. మీరైతే కొంచెం ఆ విషయాలని ఎవరు చేసిన తప్పు అయితే ఖండించండి. ఇప్పుడు రణవీర్‌ని అయితే గట్టిగానే వేసుకుంటున్నారు. అలానే వీరరాఘవరెడ్డి తప్పు చేసినా సరే అతనైతే గట్టిగానే మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే మన సమాజాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకెళ్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.